అలాగే ఈ పాట విషయంలో ఏదైతే ఆ పాట వచ్చిందో నిజానికి ఆ పాట రాసిన వాళ్ళు, ఆ లిరిక్స్, ఆ ఎడిటింగ్ అంతా కూడా చాలా అద్భుతంగా ఉంది. కానీ అది ఇంకా చాలామంది భక్తుల మనోభావాల్ని దెబ్బతీసేలాగా ఉంది. అది గ్రహించాల్సిన అవసరం ఉంది. ఒక పాట వకుళాదేవి తను ఏడుస్తూ తన బిడ్డకి కెమికల్ పెడుతున్నారు అని వకుళాదేవి ఏడ్చే పరిస్థితిలో లేదు. కలియుగ దైవం, కలియుగ ప్రత్యక్ష దైవం, ఇక్కడ కలియుగాన్ని కాపాడడానికి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఆయనకి ఒక కెమికల్ పెడితే ఆయన ఆ కెమికల్ తింటారా? ఎంత పెద్ద కఠినమైన గరళాన్ని కంఠంలో పెట్టుకున్న శంకరుడు గురించి, లేదంటే యావత్ ప్రజానికాన్ని దశావతారాలుగా ఎన్నో సందర్భాల్లో ఆదుకున్న వెంకటేశ్వర స్వామిని కాపాడుకునే శక్తి వకుళాదేవికి లేదనుకుంటున్నారా? వకుళాదేవి కన్నీరు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందా? స్వామికి ఆ కెమికల్ ఆయన తిన్నారు అని మీరు భావిస్తున్నారా? ఆ జంతుకో మీరు స్వామివారు తినుంటారని భావిస్తున్నారా? నిజంగానే అందులో ఏ కొవ్వు కలిసిన కెమికల్ అనుకోండి, జంతుకో ఏదైనా సరే భక్తుల దగ్గరికి వెళ్ళే వరకు దాన్ని అమృతంగా మార్చగలిగిన శక్తి ఆ భగవంతుడికి లేదనుకుంటున్నారా? నిజానికి ఈ కోణంలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. కానీ వకుళాదేవి కన్నీరు పెడుతుంది, శివుడు బ్రహ్మలకి ఆవిడ మొరపెట్టుకుంటుంది అని చెప్పిన ఆ పాటని మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అది సరైన విధానం కాదు. అది భక్తుల మనోభావాలని, హిందుత్వ మనోభావాలని, సనాతన ధర్మం మీద ఒక చెడు ముద్రని వేసేలాగా అయితే అది ఉంది. ఎక్కడ వకుళమాత కన్నీరు పెడుతుంది అని చెప్పడం మాత్రం, స్వామివారు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పడం మాత్రం అది శుద్ధ అబద్ధమే అవుతుంది. ఎంత గరళాన్ని తీసుకువెళ్ళి ఆ లడ్డులో కలిపినా దాన్ని అమృతంగా మార్చగలిగిన శక్తి ఆ దేవదేవుడికి ఉంది. ఎలా అయితే తనని తన భక్తుల్ని కాపాడుకుంటాడో, అంతేగాని మీరు కెమికల్ కలిపినంత మాత్రాన అది కెమికల్గా అది మారుతుంది అని అయితే నేనైతే నమ్మను. నాలాంటి వాళ్ళు స్వామివారిని విశ్వసించే ఎవరు నమ్మరు. కాబట్టి దీన్ని ఇంకా ఈ భక్తుల మనోభావాలతో ముడిపెట్టే విధంగా కాకుండా ఈ ముడి తీసేసి ప్రశాంతంగా ముందుకు తీసుకువెళ్ళి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు